భర్తతో కాపురం చేయాలన్న కోర్టు ఆదేశాలను భార్య ధిక్కరించినప్పటికీ ఆమె భరణాన్ని పొందడానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అయితే కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు సహేతుకమైన కారణాలు ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం పేర్కొంది. దాంపత్య హక్కును భర్తకు పునరుద్ధరిస్తూ న్యాయస్థానం ఉత్తర్వు జారీ చేసిన తర్వాత కూడా భార్య అత్తవారింటికి తిరిగి రానందున మనోవర్తిని కోరే హక్కును ఆమె కోల్పోతారని పలు హైకోర్టులు తీర్పునిచ్చిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 125/4 ప్రకారం అటువంటి తీర్పులు సమంజసమేనని తెలిపింది. కలిసి జీవించాలన్న కోర్టు ఆదేశాలను సహేతుకమైన ప్రత్యేకమైన పరిస్థితుల్లో భార్య తిరస్కరించినప్పటికీ ఆమె మనోవర్తి హక్కుకు నేరశిక్షా స్మృతిలోని సెక్షన్ 125 భద్రత కల్పిస్తుందని సిజేఐ ధర్మాసనం తీర్పులో వివరించింది. జార్ఖండ్కు చెందిన దంపతులకు సంబంధించిన కేసులో ఈ తీర్పు ఇచ్చింది.